చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారి అవతారం గురించి, విశిష్టత గురించి, ఏ నైవేద్యం ఆ రోజు అమ్మవారికి సమర్పించాలి, ఎలాంటి పూజా విధానం ఆచరించాలి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారి విశిష్టత గురించి, అవతారం గురించి తెలియజేస్తారా? మనము 5వ రోజు అయినటువంటి నిన్నటి రోజున అమ్మవారిని శ్వేతవరాహి రూపంలో మనం కొలుచుకుందామని చెప్పడం జరిగింది. 6వ రోజు ఈ అమ్మవారిని ధూమ్రవారాహి రూపంలో కొలుచుకోవాలి. ధూమ్రవారాహి అమ్మవారికి సంబంధించి, అమ్మవారు అంటేనే తాంత్రిక దేవత. ఈ తాంత్రిక తామసిక దేవతలలో భాగంగా ఈ అమ్మవారు కూడా తామస దేవతగా చెప్పబడి ఉంది. మనకు పురాణాల ప్రకారము నారదుడికి, ఇంద్రానికి జన్మించినటువంటి అమ్మాయే ఈ ధూమ్రవారాహి అని కూడా మనకు పురాణాల ప్రకారం చెప్పబడి ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ అమ్మవారి వర్ణన ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు సాధారణంగా పోనిటేల్తో కనబడుతుంటారు కొంతమంది. పొట్టి చీర అంటే మిడ్డిల్లాగా వేసుకుంటారు వస్త్రములు, పొట్టి జుట్టు కలిగినటువంటిది. అలాగే ఈ అమ్మవారు కూడా పొట్టి జుట్టు, పొట్టి చీరతో ఉన్నటువంటి అమ్మవారు. 4 చేతుల్లో ఆయుధాలు ఉంటాయట. తర్వాత విశేషంగా ఈ అమ్మవారు ఒక్క పాదమే ఉంటుందట. ఈ అమ్మవారు 4 పాదాలు ఉండవు. వరాహానికి 4 పాదాలు కదా, కానీ ఒక్క పాదమే ఉంటుందట. 4 చేతులు ఉంటాయట. పొట్టి చీర, పొట్టి జుట్టు ఉంటుందట. కానీ ఎప్పుడు ఇలాంటి పిక్చర్ తారసపడలేదు. అందుకనేనమ్మా ఈ అమ్మవారిని ధూమ్రవారాహి రూపంలో కొలుసుకోవాలి. ఈ అమ్మవారు పంటలకు వచ్చేటువంటి వ్యాధులు కానీ, మనుషులకి వచ్చేటువంటి వ్యాధుల నుంచి రక్షిస్తుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారు ప్రధానంగా దుర్గా అవతారాలు విశేషం కదమ్మా. అంటే అమ్మవారి అవతారాల్లో దుర్గా అవతారం విశేషం కదా. అంతటి దుర్గా అవతారంతో సమానమైనటువంటి లక్షణాలు, మహిమ కలిగినటువంటి అవతారం ఈ ధూమ్రవారాహి అమ్మవారు. ఈ అమ్మవారు విశ్వానికే రాణి అట. ఒక రాణి ఎలా అయితే ఉంటుందో అలాంటి స్వరూపం ఈ అమ్మవారు. ప్రధానంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మానసికమైనటువంటి శాంతి, శారీరకంగా శాంతి అంటే అనారోగ్య సమస్యలు తీరుతాయి, మానసిక సమస్యలు తీరుతాయి, శాంతి కలుగుతుంది, సంతోషంగా ఉంటాం, సమృద్ధి వస్తుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి శక్తులు కలుగుతాయి. ఇక్కడ కలియుగంలో అనేక రకాల శక్తులు అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్లో చేస్తున్నప్పుడు ఇన్పుట్స్లో భాగంగా లేదా ఏదైనా ఒక పని చేస్తున్నాడు. ఆ పనిలో కొత్తదనము, వెరైటీ ఆలోచనలు కలిగి, న్యూ ఇన్వెన్షన్స్ అని అంటారు కదా, కొత్త మార్గాలు అలాంటివి కనుగొనబడతాయి. అంటే అతనిలో అమ్మవారు ప్రవేశం చేసి అమ్మవారు అతన్ని నడిపిస్తుంది, కొత్తవి కనిపెట్టే విధంగా. ఆ విధంగా అంటే కొత్తగా నూతన ఉత్సాహము, ఇన్నోవేటివ్గా ఆలోచించగలుగుతారు ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా. కాబట్టి ఈ అమ్మవారిని పూజ చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా మనస్సులో ఆ అమ్మవారికి ప్రధానంగా 4 చేతులు ఉండి ఒకే పాదం ఉన్నటువంటి అమ్మవారు, పొట్టి జుట్టు, పొట్టి చీర కట్టుకొని ఉన్నటువంటి అమ్మవారిని భావన చేసుకుంటూ గనక పూజ చేస్తే ఈ 6వ రోజైనటువంటి ధూమ్రవారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు తెలియకుండానే మన తెలివితేటలు పెరుగుతాయి, పిల్లలకి కూడా తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటిది మనకు చెప్పబడి ఉందమ్మా. ప్రధానంగా జ్ఞానదేవత, ధర్మదేవత అని కూడా చెప్పబడి ఉంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏ సమయానికి ఎప్పుడు పని చేయాలి, ఏ విధమైనటువంటి పని చేయడం వల్ల, ఏ విధంగా ఆలోచించడం వల్ల మన పనులు సక్రమంగా అవుతాయి. ధర్మంగా, ఇప్పుడు మనిషి యొక్క భావన ఎలా ఉంటుందంటే మంచికే కట్టుబడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ కొన్ని సందర్భాలలో అధర్మం పక్షాన నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా వృత్తుల్లో చూస్తున్నాం. లాయర్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళకందరికీ కూడా మంచి చేయాలనే ఉంటుంది. కానీ కొన్ని తప్పని కారణాల, పరిస్థితుల ప్రభావం వలన లాయర్లైనా, జడ్జిలైనా ఒక్కొక్కసారి తీర్పు అధర్మం వైపు కూడా రావాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనా అధర్మం చేయడానికి
అటువంటి పరిస్థితులు కల్పించకుండా ఉంటుంది. ధర్మ ప్రకారమే జీవితాన్ని గడపడానికి అవకాశం ఈ అమ్మవారి ఉపాసన ద్వారా కలిగజేస్తుంది. పైగా ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుందంటేనమ్మా మహేంద్రగిరిలో నివసిస్తూ ఉందట. మహేంద్రగిరిలో ఎవరున్నారు? సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి పరశురాముల వారు ఉన్నారు. కలియుగాంతం వరకు ఆయన ఉంటారు పరశురాముల వారు. ఎందుకంటే వచ్చే కలిపురుషుడికి యుద్ధ విద్యలు నేర్పాల్సింది ఆయనే కాబట్టి పరశురాముడు మహేంద్రగిరిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ అమ్మవారు కూడా మహేంద్రగిరిలోనే నివసిస్తుంది, సంచారం చేస్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఈ 6వ రోజున చక్కగా పూజ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటుంటారు. అటువంటి పూజ చేసుకునేటువంటి వాళ్ళకి మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది. చక్కగా ఈ అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత సంపూర్ణము పూర్ణాహుతి హోమంతోనే కదా అవకాశం మనకు లేకపోయిందని చెప్పి చాలా మంది విచారిస్తుంటారు. కొంతమంది చక్కగా పూజలు చేసుకుందాం అనుకున్న కాలం కలిసి రాక, సమయం లేక ఇబ్బందులు పడుతూ పూజ చేసుకోలేకుండా అమ్మవారి విశిష్టత తెలుసుకొని ఎలా చేస్తే మనకు అటువంటి సంపూర్ణ ఫలితం కలుగుతుందని చెప్పి భావించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం మన పీఠం ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖు రోజున 9 అవతారాలకి సంబంధించినటువంటివి 9 వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 12 గంటల లోపల మీ గోత్రనామాలు 5వ తారీఖు 12 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు. మరి ఈ 6వ రోజున అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి? ఈ 6వ రోజు ఈ ధూమ్ర వారాహి అమ్మవారికి కేసరి బాత్ అంటారు, కేసరి స్వీట్, మరియు ఈ అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.